ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి గుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా పరిచర్యలు మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యంలోండి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనాన్ని మూల వాక్య వచనంగా తీసుకొని, యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నెన్నో ఆత్మీయ విషయాల్ని, జీవిత సత్యాలను మనం తెలుసుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వారి గురించి, నమ్మకంగా బ్రతకని వారి గురించి కూడా ఈ అంశ సందేశంలో మనం తెలుసుకోవడం జరిగినది. దేవుని కొనసాగంలో కొనసాగించబడే జీవితాలు ఏ విధంగా ఆశీర్వదించబడతాయో ఈ అంశ సందేశంలో మనం తెలుసుకోవడమే కాకుండా, ఎవరైతే దేవుని కొనసాగంలో తమ యవన జీవితాలను కొనసాగించారో వారి జీవితాలు ఏ విధంగా ముగించబడతాయి, వారి జీవితాలు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో మీ అంశ సందేశంలో మనం గత అనేక వారాలుగా తెలుసుకుంటూ రావడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా, ఇందులో భాగంగానే మరి యెహోషువ జీవితం గురించి మనం ధ్యానం చేసుకుంటూ యెహోషువ కలిగిన ఆత్మీయ గుణలక్షణాలు, ఎందుకంటే యెహోషువ తన యవన కాలంలో తన యవన జీవితాన్ని దేవుని కొనసాగంలో కొనసాగించడం ద్వారా దేవుడు యెహోషువను బహుగా దీవించారు, ఆశీర్వదించారు. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు దేవుడు వారికి ప్రమాణం చేసిన కానాను దేశానికి తీసుకువెళ్ళే సమయంలో నాయకుడిగా దేవుడు యెహోషువను ఎన్నుకున్నారు. దానికి గల కారణం ఏంటి? దేవుని కొన్నిసార్లు తన యవన జీవితాన్ని కొనసాగించడమే కాకుండా యెహోషువ కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని మనం తెలుసుకున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఇందులో భాగంగా యెహోషువ కలిగిన విశ్వాసం గురించి ఈ అంశ సందేశంలో మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. యెహోషువ కలిగిన విశ్వాసాన్ని దేవుడు ఒక గొప్ప విశ్వాసంగా గుర్తించారు. ఎందుకు గుర్తించారంటే, యెహోషువ విశ్వాసంలో కలిగి ఉన్నాడు, కలిగి ఉండకూడని వాటికి దూరంగా ఉన్నాడు. గనుకనే దేవుడు యెహోషువ యొక్క విశ్వాసాన్ని గుర్తించి ఒక గొప్ప విశ్వాసంగా గుర్తించి దేవుడు యెహోషువని దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వారం మిగిలిన విషయాల్ని, యెహోషువ తన జీవితంలో కలిగిన మిగిలిన ఆత్మీయ గుణలక్షణం మనం ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందాం. మరి ఈ అంశ సందేశాలన్నీ పూర్తిగా మీరు వీక్షించాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్లో కూడా ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, వీక్షించాలనుకున్న వారు ప్రతి అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించినట్లయితే దేవుడు మీ నుండి ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కోరుతున్నారు, దేవుడు మీ జీవితంలో ఎటువంటి ఆత్మీయత కలిగి జీవించమని కోరుతున్నారో మీరు గ్రహించగలరు. తద్వారా దేవుడు కోరే ఆత్మీయ జీవితాన్ని మీరు మీ జీవితంలో కలిగి దేవుని కొనసాగంలో మీ యవన జీవితాలు కొనసాగించుకుంటూ దేవుడు మీ కొరకే సిద్ధపరిచిన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని వాక్యంలో ఎలాగైతే వీరందరూ పొందుకున్నారో అట్టి రీతిగా మీ జీవితాల్లో కూడా మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానాల్ని పూర్తిగా వీక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి దిన యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసయా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకున్నాను మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వింటున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థనలో తోడైన ముందుకు నడిపించండి. యవనస్తుడి గుడిక ప్రారంభమైన ముగింపు వరకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు చొక్క ఆత్మీయగీతాన్ని పాడుతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశతో ఉన్న తృష్ణ కలిగున్న
పాడను నిన్ను ఎంతని పొగడెదను యేసయ్యా 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 ఓటములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయ్యా వేదనలలో విశ్రాంతివై వెన్నంటి నిలిచావయ్యా జీవితం నీదయా నాదన్నదే ఉన్నయా నాకున్నదంతా నీవే కదా యేసయ్యా 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 నీ చేతితో చేసావులే నీ రూపమిచ్చావులే నా చెంతకే చేరావులే నా సొంతమయ్యావులే మాటలే లేవయ్యా అర్థమే కాదయ్యా ఈ శిల కోసం బలియాగమా యేసయ్యా 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 చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభు నామాన్ని గనపరిచిన మా సహోదరుడు బెస్ట్లైన్ బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. యవనుడా, నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా? ఎన్నో అద్భుతమైన విషయాల్ని, ఆత్మీయ విషయాన్ని అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుంటూ యెహోషువ కలిగిన విశ్వాసం గురించి మనం తెలుసుకుంటున్నాం. దేవుడు యెహోషువకు విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా గుర్తించారు. విశ్వాసంలో కలిగి ఉండవలసినవి ఏంటి, కలిగి ఉండకూడనివి ఏంటి అనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ దేవుని వాక్యంలో ఆయా సందర్భాల్లో విశ్వాసం గురించి రాయబడిన సందర్భాలను మనం తీసుకుంటూ అక్కడ నుండి ఎన్నో అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత వారం దేవుని వాక్యం నుండి యేసుక్రీస్తు వారి వద్దకి యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు.
యేసుక్రీస్తు వారి వెనక జనసమూహం ఆయన శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొద్దకి ఒక కుష్ఠరోగి తనను బాగు చేయమని వేడుకోవడానికి బహిరంగంగా తన విశ్వాసాన్ని చూపిస్తూ యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాన్ని గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. దీని నుండి మనకు తెలియజేయబడిన ఆత్మీయ విషయం ఏంటంటే, క్రైస్తవ యవనులమైన మనము బహిరంగంగా మన విశ్వాసాన్ని ఒప్పుకోవాలి, బహిరంగంగా మన విశ్వాసం కలిగి ఉండాలనే విషయాలు గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన స్నేహితులారా, ఈ వర్తమానాన్ని మీరు వీక్షించాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ అవైలబుల్గా ఉంది, వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. అయితే ఈ వారం మీకు ముందుగా తెలియజేసినట్లు యెహోషువ తన జీవితంలో కలిగి ఉన్న మిగిలిన ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుని ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, యెహోషువ జీవితాన్ని మనం చూసుకుంటే గనక దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక ఆదరణగా అంతేకాకుండా ఆశీర్వాదముగా దేవుడు యెహోషువను ఉంచారు. దేవుడు వారికి ప్రమాణం చేసిన కానాను దేశానికి తీసుకెళ్లే ప్రక్రియలో ఒక నాయకుడిగా దేవుడు యెహోషువను ఉంచారు. దానికి గల కారణం ఏంటంటే, యెహోషువ గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నప్పుడు ఒక గొప్ప పరిచారకుడని తెలుసుకున్నాం, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన వాడని మనం తెలుసుకున్నాం, అంతేకాకుండా మంచి విశ్వాస వీరుడని తెలుసుకున్నాం. అయితే యెహోషువ వీటితో పాటు ఇంకా ఇటువంటి ఆత్మీయ గుణలక్షణాలు కలిగి ఉన్నాడంటే, ప్రియమైన స్నేహితులారా, ఒక గొప్ప విశ్వాస వీరుడే, ఒక గొప్ప పరిచారకుడే, నిండు మనసుతో యెహోవాను అనుసరించిన వాడే యెహోషువ. వీటితో పాటు మంచి వర్తమానాన్ని తెచ్చిన వాడిగా యెహోషువ మనకు కనబడుతున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలు మనకి సంఖ్యాకాండము 14వ అధ్యాయం 37-38 వచనాలు రాయబడిన వాక్య వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ఈ సంఖ్యాకాండం 14వ అధ్యాయంతో మనమంతా చదివితే, దేవుడైన యెహోవా ఏం చేశారంటే, మోషేతో ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని పంపించి వీళ్ళని కానాను దేశానికి వెళ్ళి అక్కడంతా పరిశీలించి రమ్మని చెప్పినప్పుడు, ఈ మోషే అందరినీ ఏర్పరిచి అందరినీ పంపించినప్పుడు అందరూ వెళ్తారు, వెళ్ళి అన్నీ చూస్తారు. అక్కడున్న దేశాన్ని, అక్కడున్న పంటలను, పొలాలను, ప్రతిదాన్ని చూసి తిరిగి వచ్చినప్పుడు చెడ్డ సమాచారాన్ని మిగిలిన వారందరూ తెలియజేయగా, ఈ యెహోషువ కాలేబులు మాత్రం మంచి వర్తమానాన్ని తెలియజేస్తారు, మంచి విషయాలను తెలియజేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చెప్తారంటే, వాళ్ళందరూ బలవంతులు, వాళ్ళ దగ్గర మనం మిడతల వంటి వారిగా ఉన్నాం, వాళ్ళని మనం ఓడించలేమని చెప్పి ఒక చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ధైర్యాన్ని తగ్గిపోయేటట్లు, ఇశ్రాయేలు ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేలా ఒక చెడ్డ సమాచారాన్ని మిగిలిన వారందరూ తీసుకొస్తారు. అయితే యెహోషువ కాలేబులు వారి విధానంలో కాక మంచి వర్తమానాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు వారిని ధైర్యపరుస్తారు. ఇశ్రాయేలు వారి దగ్గర దేవుని వాగ్దాన విలువను పెంచుతారు, దేవుని విలువను పెంచే వారిగా ఉంటూ యెహోషువ అంతేకాకుండా కాలేబులు ఏం చేశారంటే, మంచి వర్తమానాన్ని తెచ్చిన వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే చెడ్డ సమాచారం తెచ్చిన వారి మీదకి దేవుని తెగిలి వచ్చి వారందరూ చనిపోయినట్లు, మరణించినట్లు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37-38 వచనాల్లో మనకు కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఇక నిన్ను మనకు తెలియజేయబడుతున్న ఆత్మీయ విషయం ఏమిటంటే, ఈ దినాల్లో చాలామంది ఉన్నది ఉన్నట్లు మంచి వర్తమానాలు చెప్పేవారు లేరు, ఉన్నది ఉన్నట్లు మంచి వర్తమానాలు తీసుకొచ్చేవారు లేరు. సరికదా ప్రియమైన స్నేహితులారా, కలిపి చెరిపి వారికి నచ్చినట్లు ఆ వర్తమానాన్ని వక్రీకరించి ఏం చేస్తూ ఉంటారంటే, వినేవారిని భయానికి గురి చేసేలా మాట్లాడుతూ ఉంటారు, వినేవారిని ఆందోళనకు గురి చేసేలా, వారందరూ ఆందోళన పడేలా, భయభ్రాంతులకు గురయ్యేలా చెడ్డ సమాచారం, ఉన్న మంచి సమాచారాన్ని వారికి నచ్చిన విధానంలో వక్రీకరించి ఇలా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా వారిలో ఉన్న దేవునిలో ఉన్న విశ్వాసాన్ని వారు కోల్పోయేలా, వారి విశ్వాసాన్ని పాడు చేసే మాటలు వారికి చెప్తూ ఉంటారు. చివరికి దేవుడు చేసిన వాగ్దానాలు, వాటి విలువను తగ్గించే మాటలు చాలామంది చెప్తూ ఉంటారు. దేవుని విలువను తగ్గించే మాటలు చాలామంది చెప్తూ ఉంటారు. మంచి వర్తమానాలు చెప్పాల్సిన వీరు, మంచి సమాచారాన్ని చెప్పాల్సిన వీరు చాలామంది ఈ దినాల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈ పనే ఆ దినాల్లో కూడా యెహోషువ కాలంలో చేసిన వారి మీదకి ఏమొచ్చిందండి? దేవుని తెగులు వచ్చింది, దేవుని కోపం వచ్చింది, తెగులు చేత వారందరూ మరణించారు. ప్రియమైన స్నేహితులారా, అయితే యెహోషువ కాలేబులు చేసింది ఏంటంటే, ఉన్నది ఉన్నట్లు చెప్పారు, మంచి వర్తమానాన్ని తీసుకొచ్చారు. ఇశ్రాయేలు వారిలో మరలా ధైర్యాన్ని నింపే మంచి విషయాలను వారు తెలియజేశారు. ఇశ్రాయేలు వారిలో ధైర్యాన్ని నింపారు. అంతేకాకుండా ఇశ్రాయేలు వారందరూ మరలా దేవుని వాగ్దాన విలువని తెలుసుకునేలా, దేవుని యందు పూర్తి విశ్వాసం కలిగి ఉండేలా మంచి సమాచారాన్ని వీరు తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ సంఘానికి వెళ్తున్న మనము ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలంటే, మంచి సమాచారాన్ని ఇతరులకు తెలియజేసే ఆత్మీయ జీవితాన్ని ప్రియమైన స్నేహితులారా మన జీవితంలో మనం కలిగి ఉండాలి. యెహోషువ పరిచారకుడు, మంచి పరిచారకుడు, నిండు మనసుతో దేవుని అనుసరించాడు, గొప్ప విశ్వాస వీరుడు, అంతేకాకుండా మంచి సమాచారాన్ని తెచ్చే ఒక గొప్ప ఆత్మీయ జీవితాన్ని యెహోషువ కలిగి ఉన్నాడు. ఏముందో నిజాయితీగా, నిజంగా అక్కడ ఏదైతే ఉందో అక్కడ పరిస్థితులన్నీ చూసిన తర్వాత నిజమైన సమాచారాన్ని తీసుకుని వచ్చి అందరిలో ధైర్యాన్ని నింపే మంచి మాటలు యెహోషువ కాలేబుల దినాన్ని చెప్పారండి. యెహోషువలో ఉన్న ఇంకొక ఆత్మీయ గుణలక్షణం ఏంటండి? మంచి సమాచారాన్ని తెచ్చేవాడు. ఈ దినాల్లో క్రైస్తవ సంఘాలకు వెళ్తున్న మనలో, యవనస్తులమైన మనలో ఇటువంటి ఆత్మీయ జీవితం ఉండాలంటే ప్రియమైన స్నేహితులారా,
మంచి సమాచారాన్ని ఇతరులకు తెలియజేసే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా యవన కాలంలో ప్రభు పిలుపు మేరకు దేవుని సేవ చేయడానికి వస్తున్న సేవకుల బోధలు కూడా ఎలా ఉండాలంటే ప్రియమైన యవన స్నేహితులారా, వారు కూడా ఒక విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ఏంటంటే దేవుని వాక్యాన్ని సరైన రీతిలో బోధించాలి. నిజమే, దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకుంటే దేవుని వాక్యాన్ని వంచనగా బోధించకూడదని అక్కడ కనబడుతుంటుంది. అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకుంటే కనుక సత్యవాక్యాన్ని నిజాయితీగా బోధించాలి, సత్యవాక్యాన్ని బోధించాలనే విషయం అక్కడ మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఖండించాలి, ఉపదేశించాలి, బోధించాలి అనే విషయాలు మనకి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడుతుంది. అంటే క్రైస్తవ దేవుని పిలుపు మేరకు దేవుని సేవ చేయడానికి వస్తున్న క్రైస్తవ యవనస్తుడు బోధ ఏ విధంగా ఉండాలంటే మంచి విధానంలో, భయభ్రాంతులకు గురి చేసేలా కాదు, దేవుని వాక్యాన్ని సరైన రీతిలో చెప్పేలా, వారికి ఉపదేశించేలా, వారిని ఖండించేలా, బుద్ధి చెప్పే మాటలు, బుద్ధి కలిగే మాటలుగా దేవుని వాక్యం నుండి చెప్పే ఆత్మీయ జీవితాన్ని నూతనంగా దేవుని సేవ చేయడానికి ప్రభు పిలుపు మేరకు వచ్చిన క్రైస్తవ యవన సేవకులు ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, ఇంకా యెహోషువ గురించి మనం చూసుకుంటే కనుక యెహోషువ మంచి యుద్ధ వీరుడని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. నిర్గమకాండం 17వ అధ్యాయం 8-15 వచనాన్ని మనం చూసుకుంటే కనుక అక్కడ అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు యెహోషువని ఏర్పరచుకుంటారు. అక్కడ జరిగిన సందర్భం మనం చదివితే క్లియర్గా అర్థమవుతుంది. యెహోషువ ఒక గొప్ప యుద్ధ వీరుడిగా ఆ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోగలం ప్రియమైన యవన స్నేహితులారా. అయితే ఇప్పుడు రక్షింపబడిన ప్రతి ఒక్కరమే క్రైస్తవ యవనులమైన మనము కూడా యుద్ధ వీరులమే. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, మన శత్రువులు మనుషులు కారు. ఆ దినాల్లో శత్రువులు ఎవరంటే శత్రు దేశ ప్రజలు ఉండేవారు ఇశ్రాయేలు వారికి. అయితే ఈ దినాల్లో మన శత్రువులు మనుషులు కారు, కానీ మన శత్రువు ఎవరంటే దేవుని శాశ్వత విరోధి అయిన సాతాను. ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని శాశ్వత విరోధి అయిన సాతాను, అంతేకాకుండా శరీర ఆశలు, లోకాశలు, అంతేకాకుండా దుర్బోధకులు. ఈ విషయాలు మనకి దేవుని వాక్యంలో కనబడుతూ ఉంటాయి. ఈ విషయాలు మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-13 వచనాలు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మనం చూసుకుంటే కనుక అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని శాశ్వత విరోధైన సాతాన్ని, అంతేకాకుండా శరీరాశల్ని, లోకాశల్ని, దుర్బోధకులు మనం ఎలా జయించగలమంటే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించి ఇవన్నిటిని మనం జయించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణముల గురించి ఇప్పటి వరకు చెప్పిన రెఫరెన్స్లో మనకు కనబడుతుంటాయి ప్రియమైన యవన స్నేహితులారా. వీటి ద్వారా ప్రియమైన యవన స్నేహితులారా, నోటి ద్వారా జరగని న్యాయం ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణముల ద్వారా ప్రియమైన యవన స్నేహితులారా, ఈ యుద్ధోపకరణంలో ఉన్న ఒక ప్రార్థన ద్వారా, నోటి ద్వారా జరగని న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా నోటి మాట ద్వారా కలగని విజయం ప్రియమైన యవన స్నేహితులారా, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణమైన విశ్వాసం ద్వారా కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, ఇది ఆనాడు యేసుక్రీస్తు వారు, అంతేకాకుండా ఆయన శిష్యులు వారి పరిచర్యలు చేశారు. ప్రియమైన యవన స్నేహితులారా, పౌలు గారు చేశారు. గనుక వీరందరూ ఏం చేయగలిగారంటే సాతాను గాడు వారి ఎదుట నిలవలేక పారిపోయే గొప్ప ఆత్మీయత యేసుప్రభు శిష్యుల్లో మనకు కనబడుతుంది, అపోస్తులైన పౌలు గారిలో మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీరు చేసిన యుద్ధం ఆత్మ సంబంధమైన యుద్ధం. వీరి జీవితాల్లో కలిగి ఉండవలసిన ఆత్మీయతను వీరు కలిగి, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు వీరి జీవితాలు వీరు కలిగి ప్రియమైన యవన స్నేహితులారా, యుద్ధం చేసినప్పుడు, దేవుని శాశ్వత విరోధైన సాతానుతో యుద్ధం చేసినప్పుడు శరీరాశలను వీరు జయించగలిగారు, లోకాశలను జయించగలిగారు, దుర్బోధకులు బోధలకు వీరు అంటుకోకుండా వారి నుండి వీరు తప్పించుకోగలిగారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, యెహోషువ వలె మన యవన కాలంలో ఒక మంచి పరిచారకులుగా మనం ఉండాలి. అటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. నిండు మనసుతో దేవుని అనుసరించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా మంచి విశ్వాస వీరులుగా, విశ్వాసంలో కలిగి ఉండవలసినవి కలిగి ఉండకూడని వాటికి దూరంగా ఉండే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. వీటితో పాటు మంచి సమాచారాన్ని తెలియజేసే ఆత్మీయత, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించి దేవుని శాశ్వత విరోధి అయిన సాతానుని, అంతేకాకుండా శరీరాశలని, లోకాశలని, దుర్బోధకుల బోధనని జయించే ఆత్మీయతను మన జీవితాల్లో మనం కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, ఇంకా యెహోషువ జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే యెహోషువ బలవంతుడని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. అతడు 100వ ఏట వరకు యుద్ధములు చేసిన వాడని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. అంతేకాకుండా సంపూర్ణ నాయకుడైనప్పటికీ 80 సంవత్సరాల వయసు కలవాలని జోసిఫస్ రాశారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ బలము యెహోషువ బలవంతుడు. ఈ బలము దేని ద్వారా యెహోషువ పొందుకున్నాడంటే మన్నా అను భోజనము చేటు ద్వారానే యెహోషువకి ఇటువంటి బలం కలిగిందని, యెహోషువ బలవంతుడిగా మారాడనే విషయము దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, ఇక్కడ మనకు తెలియజేయబడే ఆత్మీయ విషయం ఏంటంటే మనము బలపడాలంటే, మనము బలపడవాలంటే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని వాక్యమే
మనకు ఆహారంగా అంటే ఆత్మీయ ఆహారంగా ఉండాలి. ఈ విషయాలు మనకి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనకు కనబడుతుంటుంది. కానీ ప్రియమైన మన స్నేహితులారా, ఈ దినాల్లో కొంతమంది యవన సహోదరులు, యవన సహోదరుల జీవితాలు మనం చూస్తూ ఉంటే కనుక వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే బాహ్య సంబంధమైన ఆహారానికి వారి జీవితాల్లో అధిక ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. విలువైన భోజనాలకి, విలువైన స్వీట్లకు, విలువైన కేకులకు వారి జీవితాల్లో అట్రాక్ట్ అయ్యి వాటికి వారు అలవాటు పడి ప్రతిదినము అవే భోజనాలు చేయడం ద్వారా వారి జీవితాలు ఏ విధంగా మారిపోతూ ఉంటాయంటే, ఇటువంటి భోజనాలు ప్రతిదినం చేయడం ద్వారా బాహ్య సంబంధమైన ఆహారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా కొవ్వు అనేది పడుతుంది. ప్రియమైన మన స్నేహితులారా, ఇంకొంతమంది స్థూలకాయలుగా మారిపోతూ ఉంటారు. ఇక వారి జీవితాలు ఏ విధంగా మారిపోతూ ఉంటాయంటే బాహ్య సంబంధమైన ఆహారానికి ప్రాముఖ్యతనిచ్చడం ద్వారా వారి జీవితాల్లో వివాహ సమయానికి వచ్చేసరికి తక్కువ వయసు కలిగిన వారే 40-50 సంవత్సరాల వయసు వారిగా కనబడుతూ ఉంటారు. స్థూలకాయలుగా మారిపోతూ ఉంటారు చాలామంది. ఇటువంటి వారిని ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, గనుక మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే, నీవు భుజించే శరీర సంబంధమైన ఆహారము మితముగా ఉండాలి. కానీ ప్రియమైన స్నేహితులారా, ఈ ఆత్మీయ ఆహారానికి నీ జీవితంలో అధిక ప్రాముఖ్యతను ఇవ్వాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన బలాన్ని నీ జీవితంలో పొందుకోగలవు. ఆత్మ సంబంధమైన శక్తిని, జీవాన్ని నీ జీవితంలో నీ పొందుకోగలవు. వీటి ద్వారా సాతానుని నీ ఎదిరించగలవు. వాడి నీ ఎదురు నుండి పారిపోవు ఆత్మ సంబంధమైన శక్తిని నీ జీవితంలో నీ పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలు మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-4 ద్వారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆహారము కానీ ఆహారముగా ఉండకూడదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుని వాక్యంలోనే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకుంటే కనుక, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాపరిచెదరని అక్కడ మనకు కనబడుతుంటుంది. ఈ మాటల యొక్క అర్థాన్ని మీకు క్లియర్గా తెలియజేయాలని ఆశపడుచున్నాను. దేనికంటే ఆహారము కానీ ఆహారం కూడా ఉంది. అది ఏంటంటే ఈ దినాల్లో మనం చూస్తున్నాం మత్తు పదార్థాలు, గంజాయి, అంతేకాకుండా ప్యాన్ పరాకులు, మత్తు పదార్థాలకి ఈ దినాల్లో చాలామంది అలవాటు పడిపోయిన యవన బిడ్డలను మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, దీనికి పూర్తిగా అలవాటు పడి మత్తుకి పూర్తిగా బానిసై చివరికి వారి జీవితాల్లో నయము కాని రోగాలను వారు సంపాదించుకుంటూ ఉన్నారు. ఎటువంటి రోగాలంటే క్యాన్సర్, అంతేకాకుండా మెదడుకు సంబంధించిన సమస్యలను వారి జీవితాల్లో వారు సంపాదించుకుంటూ ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధులకు వారి జీవితాల్లో దేని ద్వారా కలుగుతుందంటే ఆహారం కానీ ఆహారమైన ఇటువంటి మత్తు పదార్థాలకు వారి జీవితాల్లో చోటిచ్చి వాటికి బానిస అయిపోవడం వల్లనే. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఎవరైతే ఇటువంటి వాటికి వారి జీవితాల్లో చోటిస్తూ ఉంటారో, ఇటువంటి మత్తు పదార్థాలకి వారి జీవితాల్లో చోటిస్తూ ఉంటారో, వారి జీవితాల్లో నయము కాని రోగాలు వారి జీవితాల్లో ప్రారంభమై అటువంటి రోగాల ద్వారా దేవుడిచ్చిన ఆయుష్ను వారి జీవితంలో పూర్తిగా అనుభవించలేని పరిస్థితులకు ఈ దినాల్లో చాలామంది యవన బిడ్డలు వారి జీవితాల్లో చోటిస్తూ ఉన్నారండి. కాబట్టి ఇటువంటి మత్తు పదార్థాలకు పూర్తిగా మనం దూరంగా ఉండాలి. ఇది ఆహారం కానీ ఆహారం, వీటికి దూరంగా ఉండండి అనే విషయం దేవుని వాక్యం ద్వారా క్లియర్గా మనకు తెలియజేయబడుతుందండి. వీటికి దూరంగా ఉండడమే కాదు, వీటికి సంబంధించిన వారికి కూడా మనం ఎలా ఉండాలండి, దూరంగా ఉండాలి. అది మనకి చాలా దీవెనకరమైన ఆత్మీయ జీవితం, అది మనకి చాలా దీవెనకరమైన ఆత్మీయత. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, గనుక క్రైస్తవ యవన బిడ్డలమైన మన జీవితాల్లో ఎటువంటి ఆత్మీయత ఉండాలంటే, శరీర సంబంధమైన ఆహారము మితముగా ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆహారానికి అధిక ప్రాముఖ్యతనివ్వాలి. అంతేకాకుండా ఆహారం కానీ ఆహారం అంటే ఇటువంటి మత్తు పదార్థాలకు మన జీవితంలో దూరంగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, యెహోషువ ఈ ఆత్మ సంబంధమైన ఆహారానికి తన జీవితంలో అధిక ప్రాముఖ్యతను, దేవుని వాక్యానికి తన జీవితంలో అధిక ప్రాముఖ్యతను ఉండడం ద్వారా ప్రియమైన స్నేహితులారా, యెహోషువ తిరుగులేని విజయాలతో ముందుకు నడిపించబడ్డాడు. తిరుగులేని విజయాల్ని, అద్భుత విజయాల్ని తన జీవితంలో చూడగలిగాడు. ఒక నాయకుడిగా ఇశ్రాయేలు వారిని దేవుడు ప్రమాణం చేసిన దేశంలోనికి తీసుకువెళ్ళగలిగాడు. అంటే ప్రియమైన స్నేహితులారా, యెహోషువ కలిగి ఉన్న ఇటువంటి ఆత్మీయ జీవితం ద్వారా దేవుడు ఎంతగా ఆశీర్వదించారు, యెహోషువని ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంచారో మనకు తెలియజేయబడుతుంది. గనుక యెహోషువ లాంటి తిరుగులేని విజయాలు నీ జీవితంలో నీవు పొందుకోవాలనుకుంటే, నీవు పొందాలని నీవు ఆశిస్తే గనుక ఆత్మ సంబంధమైన ఆహారమైన వాక్యానికి నీ జీవితంలో అధిక ప్రాముఖ్యతను, శరీర సంబంధమైన ఆహారానికి నీ జీవితంలో మితంగా, ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఎంత సరిపోతుందో దాని అంతా నీ జీవితంలో నీ తీసుకుంటూ ఆత్మ సంబంధమైన ఆహారమైన దేవుని వాక్యానికి నీ జీవితంలో ప్రాముఖ్యతను, దేవుని వాక్యాన్ని పఠించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యంలో రాయబడిన విషయాల ప్రకారం నీ జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించగలిగితే నీ జీవితంలో ఆనాడు యెహోషువ ఎలాగైతే
దేవుడు తన జీవితంలో అద్భుతమైన విజయాలు కలుగజేశారో నీ జీవితంలో కూడా నీవు ఇటువంటి అద్భుతమైన విజయాలను చూడగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన యెహోవా స్నేహితులారా, యెహోషువ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే యెహోషువ ప్రధానత్వానికి ఆశపడలేదు. ప్రియమైన యెహోవా స్నేహితులారా, స్వగానతను యెహోషువ కోరుకునేవాడు కాదు. తనున్న కాలంలోనే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చూసుకుంటే మిరియాము అహరోనుల గురించి మనం చూడగలం. ప్రధానత్వాన్ని కోరి వారు నశించినట్లు అక్కడ ఏం జరిగిందో ఆ సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. కానీ యెహోషువ తన జీవితంలో ఇటువంటి స్థితికి చోటే లేదు. దేవుని ద్వారా పొందుకున్నంత వరకు ఓపికతో కనిపెట్టాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓపికతో కనిపెట్టిన వాడిగా యెహోషువను మనం చూడగలం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18-23, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ద్వారా మనకి ఆత్మీయ సత్యం తెలియజేయబడుతుందండి. ఓపికతో ఎదురు చూడాలి. నిజమే, దేవుడు కొంతమంది జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలు దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచుతారు. దేవుడు దయచేసినంత వరకు ఓపికతో కనిపెట్టుకునే ఆత్మీయత మనలో ఉండాలి. కొన్ని విని వెంటనే మనం పొందుకోగలం, కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీ యెహోవా స్నేహితులారా, ఇలా ఆలస్యమైనప్పుడు ఓపికతో కనిపెట్టే ఆత్మీయత మనలో ఉండాలి. యెహోషువ గురించి మనం చూసుకుంటే కనుక ఎప్పుడూ ప్రధానత్వాన్ని కోరుకోలేదు. ఎక్కడ ఈ మోషేతో నాకు ఈ ప్రధానత్వం కావాలని అడిగినట్లు కూడా దేవుని వాక్యంలో మనకు కనబడదు. కానీ దేవుడు తన జీవితంలో దయచేసినంత వరకు ఓపికతో ఎదురు చూశాడు, ఓపికతో కనిపెట్టాడు. చివరికి దేవుని ద్వారానే ఇశ్రాయేలుకి నాయకుడిగా నియమించబడ్డాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓపికతో ఎదురు చూసే ఆత్మీయత మన జీవితాల్లో జరిగే కార్యాల కొరకు, మన జీవితాల్లో మనం కోరుకున్న ప్రతి దాన్ని దేవుని ద్వారా మనం పొందుకోవాలనుకుంటే కనుక ఓపికతో ఎదురు చూడాలి. ఓపికతో కనిపెట్టే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. కానీ దినాల్లో చాలామందిలో ఓపిక నశించి వేరు మార్గాలు ఎన్నుకుంటూ ఉన్నారు. ఆ వేరు మార్గాల ద్వారా చివరికి వారు అనుకున్నది పొందుకోలేకపోతున్నట్టు సరికదా. వారి జీవితాల్లో ఎన్నో ప్రమాదాలు, వారి జీవితాల్లో వారు అనుభవించలేని శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళని దినాల్లో మనం చూస్తున్నాం. దేవుడు ప్రియమైన యెహోవా స్నేహితులారా, దేవుడు ఇచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూచే ఆత్మీయత మనలో ఉండాలండి. అంతేకాదు ప్రియమైన యెహోవా స్నేహితులారా, యెహోషువ అందరితో కలిసిమెలిసి ఉండేవాడనే విషయం సంఖ్యాకాండం 27వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన యెహోవా స్నేహితులారా. అందరితో అంటే దేవుని వాక్యంలో మనకు కనబడుతుంటుంది. త్రాగుబోతులతో కాదు, తిట్టుబోతులతో కాదు, దోచుకుని వారితో కాదనే విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-13 వరకు రాయబడిన వాక్య ఉచ్చారణలో మనకు కనబడుతుంటుందండి. మరి ఎవరితో కలిసిమెలిసి ఉండాలంటే పరిశుద్ధులతో, విశ్వాసులతో, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారితో, మరి కొందరి విషయమై వివేకము కలిగి వారి మధ్య నడుచుకుంటే ఉండే ఆత్మీయత మనలో ఉండాలి. ప్రియమైన యెహోవా స్నేహితులారా, ఇటువంటి ఆత్మీయతను ఆనాడు యెహోషువ కలిగి ఉన్నాడు. త్రాగుబోతులతో సహవాసం లేదు, తిట్టుబోతులతో సహవాసం లేదు. అంతేకాకుండా ప్రియమైన యెహోవా స్నేహితులారా, దోచుకునే వారితో తన సహవాసం లేదు. కానీ పరిశుద్ధులతో, అంతేకాకుండా ప్రియమైన యెహోవా స్నేహితులారా, విశ్వాసులతో, ఎవరైతే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తారో అటువంటి వారితో సహవాసాన్ని కలిగి ఉండేవాడు. కాబట్టి ప్రియమైన యెహోవా స్నేహితులారా, దేవుడు యెహోషువను బహుగా దీవించారు, ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన యెహోవా స్నేహితులారా, యెహోషువ సామర్థ్యం కలవాడని సంఖ్యాకాండం 27వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు వారిని ముందుకు నడిపించడానికి యెహోషువ సమర్థుడని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన యెహోవా స్నేహితులారా, కాబట్టి ఈ ఈ ఆత్మీయ సామర్థ్యతను బట్టే మన జీవితాల్లో ఏం పొందుకోగలం అంటే దేవుని ద్వారా తలాంతులను పొందుకోగలం, కృపావరాలను పొందుకోగలం, ఆత్మ ఫలాన్ని మన జీవితాల్లో అనుభవించగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఉండవలసింది ఏంటంటే ఈ ఆత్మీయ సామర్థ్యత. ఇది మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ద్వారా మన జీవితాల్లో కొన్ని తలాంతులను మనం పొందుకుంటాం. ఆ తలాంతుల ద్వారా దీవెనలు అంటే ఆ తలాంతుల ద్వారా కావాల్సిన ప్రతి దాన్ని మనం పొందుకోగలం. అంతేకాకుండా కొన్ని కృపావరాలను పొందుకుంటే ఆత్మ ఫలాలను దేవుని ద్వారా మనం పొందుకోగలం. ప్రియమైన యెహోవా స్నేహితులారా, కాబట్టి యెహోషువ కలిగిన ఆత్మీయత ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన యెహోవా స్నేహితులారా, అంతేకాకుండా యెహోషువ ఆత్మీయపరుడు అని సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనబడుతుంది. అదేవిధంగా మోషేతో కలిసి కీర్తన పాడేడు వాడని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 44వ వచనంలో కనబడుతుంది. దేవుడే స్వయంగా యెహోషువతో మాట్లాడినట్లు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 14-23 వరకు, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనము, 27వ అధ్యాయం 15-23 వచనాల్లో మనకు కనబడుతుందండి. ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక, దేవుడు యెహోషువతో మాట్లాడిన సందర్భాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ రిఫరెన్స్ చదివితే కనుక మీకు అర్థమవుతుంది. అయితే ప్రియమైన యెహోవా స్నేహితులారా, యెహోషువ గురించి ఇటువంటి గొప్ప విషయాలు, యెహోషువ కలిగిన ఆత్మీయత గురించి మీకు ఎంత వివరంగా తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ఆనాడు యెహోషువ ఇటువంటి ఆత్మీయత కలిగి ఉండటం ద్వారానే, ఇటువంటి ఆత్మీయ గుణ లక్షణాలు తన జీవితాల్లో కలిగి ఉండటం ద్వారానే దేవుడు గొప్ప విజయాలు యెహోషువకు దయచేశారు. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు ముందుకు నడిపించే నాయకుడిగా దేవుడు యెహోషువని నియమించారు. దేవుడు వారికి ప్రమాణం చేసిన కానాను దేశంలో యెహోషువ నాయకత్వంలో దేవుడు ముందుకు నడిపించి వారు అక్కడ చేరేలా చేయడమే కాకుండా వారిని దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలోనికి వారిని ప్రవేశపెట్టి వారి కట్టని పట్టణంలో వారు ఉండినట్లు, వారు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ పండ్లను తినినట్లు, అంతేకాకుండా సేద్యము చేయని దేశాన్ని అనుభవించుటకు ఆశీర్వాదకంగా
ఆశీర్వాదంగా దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి గల కారణం ఏంటంటే యెహోషువ కలిగిన ఆత్మీయత. ఎటువంటి ఆత్మీయతని యెహోషువ కలిగి ఉన్నాడంటే ఒక గొప్ప పరిచారకుడు, నిన్ను మనసుతో దేవుని అనుసరించి నడుచుకున్నాడు, మంచి విశ్వాస వీరుడు, అంతేకాకుండా మంచి సమాచారాన్ని తెలియజేసే ఆత్మీయతని యెహోషువ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఆత్మీయ సంబంధమైన మంచి యుద్ధవీరుడిగా యెహోషువ కనబడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆహారానికి తన జీవితంలో ప్రాముఖ్యతనిచ్చినవాడిగా కనబడుతున్నాడు. ప్రధానత్వానికి ఎప్పుడు యెహోషువ ఆశపడలేదు. దేవుడు ఇచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూచాడు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, అందరితో ఎటువంటి వారితో అంటే పరిశుద్ధులతో, విశ్వాసులతో, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారితో కలిసిమెలిసి ఉండేవాడు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, యెహోషువ సామర్థ్యం గలవాడు, సమర్థుడు అనే విషయము మనకు కనబడుతుంది. అంతేకాకుండా మంచి ఆత్మీయపరుడు, దేవుడే తనతో మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఇటువంటి గొప్ప ఆత్మీయ జీవితాన్ని యెహోషువ నాడు కలిగి ఉండడం ద్వారా దేవుడు యెహోషువని దీవించాడు, ఆశీర్వదించారు, గొప్పగా దీవించారు. అద్భుతమైన విషయాన్ని యెహోషువ తన జీవితంలో మనం చూడగలిగారు. ప్రియమైన అవన స్నేహితులారా, చరిత్రలో నిలిచిపోయాడు. ప్రియమైన అవన స్నేహితులారా, తన పేరు మీదే ఒక గ్రంథము దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. అంటే దేవుడు యెహోషువని ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశీర్వదించారో ఇవన్నిటి బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, దానికి గల కారణము యెహోషువ తన యవ్వన కాలంలో కలిగి ఉన్న ఆత్మీయత. మన జీవితాల్లో యెహోషువ వంటి ఆత్మీయతను మన యవ్వన కాలంలో మనం కలిగి మన జీవితాల్లో ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడు మనల్ని దీవించడం, ఆశీర్వదించడమే కాకుండా మన బట్టి మనలను మన కుటుంబానికి దీవెనగా ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. సమాజానికి దీవెనగా ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ముందుకు ఉంచి మన జీవితాల్ని ఆశీర్వాదాలతో ముందుకు నడిపిస్తారని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా, యవనస్తుడి కూడికిన ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కన్ను మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలు నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు యవనస్తుడి కొడుకులో వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించిన వేసా. ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాన్ని యెహోషువ తన యవన కాలంలో, యెహోషువ తన జీవితంలో కలిగిన ఆత్మీయ గుణ లక్షణాన్ని ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. యెహోషువ కలిగిన ఆత్మీయ గుణ లక్షణాన్ని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో కలిగి నీవు వారి కొరకే సిద్ధపరిచిన ఆశీర్వాదాల దీవెనలు వారి జీవితాలు పొందుకోవడమే కాకుండా వారు కుటుంబానికి, సమాజానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండే అటువంటి గొప్ప ప్రాముఖ్యమైన గౌరవప్రదమైన స్థితిని వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, వాక్యంలో చెప్పబడినట్లు యెహోషువ కలిగిన ఆత్మీయతను వారి జీవితంలో కలిగి ఉంటూ వేటికి వారు దూరంగా ఉండాలో, వేటికి వారి దగ్గరగా ఉంటూ వేటికి వారి జీవితాల్లో ప్రాముఖ్యతను ఇవ్వాలో వారు గ్రహించి సరైన రీతిలో వాక్యాన్ని గ్రహించి తద్వారా నీవు కూడా ఆత్మీయతను కలిగండి. నీ ద్వారా నీవు వారి జీవితాల్లో సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడు కొడుక ప్రారంభం నేను భూమి వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.